జయతల సద్గురు ప్రభు మహారాజుకు, శ్రీకృష్ణ పరమాత్మకు, గీతా మాతాకు, పోచమ్మ అమ్మవారికి, జయతల సద్గురు ప్రభు మహారాజుకు. భగవద్గీత సాంఖ్యయోగం 58వ శ్లోకం. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనున్నట్లు యోగి ఎప్పుడూ తన ఇంద్రియాలను ఇంద్రియార్థములకు విషయాల నుండి సర్వత్రా వెనుకకు మరల్చుచున్నాడో అప్పుడు అతని జ్ఞానము మిగుల స్థిరమైనది అగును, అతడు స్థితప్రజ్ఞుడగును. ఈరోజు మనం 2వ అధ్యాయంలో 58వ శ్లోకం స్థితప్రజ్ఞుల లక్షణాలు. భగవద్గీతలో ఇక శ్రీకృష్ణ పరమాత్మ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇక్కడ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనేటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏమిటి ఆ ఎగ్జాంపుల్ అంటే కూర్మము అంటే తాబేలును ఎగ్జాంపుల్గా ఇచ్చారు. ఇక్కడ దేనికి సంబంధించి చెప్తున్నారంటే ఇంద్రియ నిగ్రహానికి సంబంధించి. ఇంద్రియాణీంద్రియాభ్యర్థః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటే ఇంద్రియాలు వాటి యొక్క ఇంద్రియ అర్థములైనటువంటి విషయాల వైపు మరణించకుండా వెళ్ళకుండా అవి ఇంద్రియాలు స్థిరంగా ఉండాలి అని చెప్పేదానికి తాబేలుని ఎగ్జాంపుల్గా చెప్పడం అనేటువంటిది జరిగింది. మీరు చూసారు కమ్మ, తాబేలను చూసే ఉంటారుగా. ఇప్పుడు చాలా చోట్ల పెంచుకుంటున్నారు కూడా. ఇప్పుడు వెనకటి రోజుల్లో కుక్కల్ని చేపల్ని పెంచుకునేవాళ్ళు ఇప్పుడు తాబేళ్ళను కూడా పెంచుకుంటున్నారు. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు తాబేళ్ళని పెంచుకోవడం కూడా. అది కూడా మంచిది అమ్మ. అవును, తాబేళ్ళని పెంచితే ఐశ్వర్యం వస్తుంది. ఇంకోటి ఏంటంటే భారాన్ని మోస్తుంది అని కూడా రకరకాల ఆలోచనలతో పెంచుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుద్దని రకరకాల చేస్తున్నారు. ఏదైతే ఒక మంచి ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే ఉదహరించారు తాబేల్ని. రోజు తాబేల్ని ఇంట్లో ఉంటే దాన్ని గమనించినప్పుడు దాన్ని గమనించితే కొంత జ్ఞానం కలుగుద్దని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏమి జ్ఞానం కలుగుద్ది? తాబేలను చూస్తే మనకు ఎలాంటి జ్ఞానం కలుగుద్ది అంటే, తాబేలు వెళుతూ ఉందనుకోమ్మా, ఏదైనా చిన్న అలికిడైందనుకో, చిన్న శబ్దం అయిందనుకో, వెంటనే తాబేలు ఏం చేస్తుందంటే తన అవయవాలన్నింటినీ కూడా లోపలికి ముడుచుకుంటుంది. తన అవయవాలన్నింటినీ లోపలికి ముడుచుకొని ఆ పైన చిప్పు ఉంటుంది కదా, ఆ చిప్పు ఒక్కటే మిగిలిపోయింది అనమాట. అది రాయిలాగా అట్లా పడి ఉంటుంది అనమాట. కాసేపటి వరకు అలాగే ఉంటుంది అనమాట. స్థాణువు వలె, ఒక జడ పదార్థం వల్లే ఆగిపోయింది అనమాట. కాసేపు రిలాక్స్ అవుతుంది అనమాట. అక్కడ అలికిడి ఏం లేదు, ఎవరిక్కడ జనసంచారం లేరు, ఏ ప్రాణులు ఇక్కడ సంచరించట్లేదు అని దానికి దృఢమైన తర్వాత మళ్ళీ అవయవాల్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ రీస్టార్ట్ అయి వెళ్తూ ఉంటుంది. ఇట్లా ఎన్నిసార్లు చేస్తుంది తాబేలు? ఒక రోజులో ఎన్నిసార్లు తన యొక్క అవయవాన్ని లోపలికి ముడుచుకుంటుంది అంటే, అది తనకు ఎప్పుడు అలికిడి తగిలినా కానీ అప్పుడు అవయవాల్ని లోపలికి ముడుచుకుంటుంది. ఎందుకు అలా ముడుచుకోవాలి? ఇప్పుడు అవయవాలు బయటకు ఉంటే దానికి వచ్చే నష్టం ఏముంది? ప్రాణభయం. ఏం భయం? ప్రాణభయం. అంటే తనకెవరైనా హాని కలిగిస్తారేమో అనేటువంటి భయం. ఆ భయం చేత ఏం చేస్తుందంటే అవయవాలన్నింటినీ వెనక్కి లాక్కొని అలా పడి ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు దాన్ని ఎవరు ఏం చేయలేరు. దాని మీద మీరు కర్ర తీసుకొని గట్టిగా కొట్టినా కానీ, ఆ చిప్ప మీద తాబేలు పైన మీరు కర్ర తీసుకొని కొట్టినా కానీ, లేదా ఒక ఐరన్ రాడ్ తీసుకొని కొట్టినా కానీ దానికి ఏం కాదనమాట. దానికి దెబ్బ తాకదనమాట. అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట పైన అది ఉండేటువంటి చెప్ప. అందుకని దానికి అంత నమ్మకం అన్నమాట. అవయవాలను లోపల తీసుకుంటే ఇంకా ప్రొటెక్ట్ చేయబడతాను నేను, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటి నమ్మకం దానికి ఉంటుంది. అందుకే వెంటనే అవయవాల్ని లోపలికి ముడుచుకుంటుంది. అయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఎగ్జాంపుల్ మనకెందుకు చెప్పారు? శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఆ తాబేలు సంగతి మనకెందుకు చెప్పారు? మనకేం పని తాబేలు గురించి తెలుసుకోవటం అమ్మ?
ఇప్పుడు తాబేలు గురించి తెలుసుకుంటే మనకేంటి లాభం? ఏదైనా ఉపయోగం ఉండాలి కదా. ఒక జీడిపప్పు గురించి తెలుసుకోమంటే బాగుంటుంది. ఈ తాబేలు గురించి తెలుసుకుంటే ఏం ఉపయోగం అంటే మనకు కూడా అలా ఇంద్రియాలు, ఇక్కడ మనకి ఇంద్రియాల నిగ్రహం గురించి చెబుతున్నారు కాబట్టి ఏదైనా ఒక ఇంద్రియ అర్థం, ఒక ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఒక అర్థం, ఒక విషయం మన దగ్గర తటస్థించినప్పుడు మనం కూడా మన ఇంద్రియాలను అలా వెనక్కి తీసుకొని మనం కూడా అలా స్థాణువు వలె నిస్తేజంగా ఒక జడ పదార్థంలా స్తంభించిపోయి ఉండాలి అని ఇక్కడ సూచించటం అనేటువంటిది జరిగింది. ఎందుకు అంటే ఆ ఇంద్రియాల వెంట మనం పరుగు పెట్టడం వలన ఆ ఇంద్రియాల యొక్క విషయాల సుఖాలకు లోనైనప్పుడు మనం ఆధ్యాత్మికానికి దూరం అవుతాం కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక సాధన వెనుకబడిపోతుంది. కాబట్టి మనం ఇంద్రియాల యొక్క అర్థాలైనటువంటి విషయ సుఖాల వైపు వెళ్లకుండా మనం ఎప్పుడు ఒక విషయ సుఖం మనకు దగ్గరకు వచ్చినా కానీ వెంటనే మనం బ్యాకప్ అయిపోవాలి, ఒక అడుగు వెనక్కి వేయాలి, ఒక అడుగు వెనక్కి వేయాలి. ఎప్పుడు ఎన్నిసార్లు వేయాలి? ఇలా ఎన్నిసార్లు వేయాలి అంటే సర్వత్రా, ఇక్కడ సర్వశః అని చెప్పారు. అంటే సర్వకాలాల యందు కూడా ప్రతి క్షణం కూడా మనం లక్ష్యాన్ని చేరేటువంటి చివరి క్షణం వరకు కూడా, లక్ష్యాన్ని చేరేటువంటి చివరి క్షణం వరకు కూడా ఇలాంటి స్థితినే పొంది ఉండాలి. ఇంద్రియ విషయాల వైపు వెళ్లకుండా ఒక స్థిరమైనటువంటి జ్ఞానంతో ఒక ప్రజ్ఞను స్థిరం చేసుకొని ఉండాలి అని ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరుగుతుంది. అవి వెళ్తాయి, ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మళ్ళీ మనం వెనక్కి తీసుకొని రావాలి. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని ఇంద్రియాలు చెప్పారు? మనకి ఎన్ని ఉన్నాయి ఇంద్రియాలు? 5 ఇంద్రియాలు. మొత్తం అయితే 25 ఉన్నాయి ఇంద్రియాలు. మొత్తం అయితే 25 ఇంద్రియాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం బాహ్యేంద్రియాల గురించి మాత్రమే చర్చించుకుంటూ ఉన్నాం. అంతరేంద్రియం ఒకటి ఉంది. బాహ్యేంద్రియాలు 5, అంతరేంద్రియమైనటువంటి మనసు ఒకటి. ఈ 6 మనకు దుఃఖాన్ని కలిగించేది. మిగతాయి కూడా కలిగించమంటే వాటితో ఇప్పుడు అంత అవసరం లేదనమాట. ఇక్కడ ఈ 5 ఇంద్రియాల గురించే చెప్పారు. ఏమిటి 5 ఇంద్రియాలు? మనను దుఃఖానికి గురి చేసేటువంటి 5 ఇంద్రియాలు ఏమిటి అమ్మ? 5 ఇంద్రియాలు ఏంటి? ఏమంటారు వాటిని? జ్ఞానేంద్రియాలు అంటారు. వాటిని ఏమంటారు? జ్ఞానేంద్రియాలు అంటారు. అవి ఎక్కడుంటాయి? మనం వస్తా ఉంటే అక్కడ షాపూర్ కాడైతే లేవుగా అవి అమ్మ? షాపూర్లో ఉన్నాయా? మన దగ్గరే ఉన్నాయి. అవి ఆదర్శ నగర్ కాలనీలో, హెచ్ఏఎల్ కాలనీలో కాదు, అవి మన దగ్గరే ఉన్నాయి. ఇంద్రియాలు ఎక్కడున్నాయి? మన దగ్గర ఉన్నాయి. ఎన్ని ఇంద్రియాలు? 5. లోపల ఉండేదాన్ని మనసు, దాన్ని కలిపితే 6, లేకపోతే 5 ఇంద్రియాలు. మొట్టమొదట మనకి కనిపించేటువంటి ఇంద్రియాలు ఫస్ట్ దేని గురించి చెప్తారంటే శ్రోత్రము అంటే ఏంటి? చెవి. శ్రోత్రము అంటే చెవి. రెండోది త్వక్కు అంటే చర్మము. అర్థమైందమ్మా? తర్వాత చక్షుహు అన్నారు. మూడోది ఏంటది? చక్షుహు అంటే కళ్ళు. తర్వాత జిహ్వ అన్నారు. జిహ్వ అంటే నాలుక. 5వది ఘ్రాణము, ముక్కు. శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము. ఇవి 5. ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయా మనకి దుఃఖాన్ని కలిగించే? జ్ఞానాన్ని రిసీవ్ చేసుకునేటువంటివి ఇవి కాక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహించడానికి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహించడానికి ఈ 5 ఇంద్రియాలు కాకుండా చెవులు, చర్మము, నేత్రాలు, నాలుక, ముక్కు, ఇవి జ్ఞానేంద్రియాలు. మనకి చిన్నప్పుడు 2వ తరగతిలో కూడా సైన్స్లో చెప్పారు. ఇవి జ్ఞానేంద్రియాలు ఇవి అని చెప్పారు. ఈ 5 ఇంద్రియాలు కాక ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకేమి లేవు. ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ఇంద్రియాలు ఈ 5 తప్ప ఇంకా లేవు. ఈ 5 ఎలాంటి జ్ఞానాన్ని తెలుసుకుంటాయి? ఈ 5 ఎలాంటి జ్ఞానాన్ని తెలుసుకుంటాయి? ఇప్పుడు చెవులు ఉన్నాయనుకోమ్మా, చెవులు ఎలాంటి జ్ఞానాన్ని తెలుసుకుంటాయి? చెవులు ఏం చేస్తాయి? వింటాయి. చెవులు ఏమింటాయి? శబ్దాలు వింటాయి. శబ్దాలకి వినేది? శబ్దాలు వింటాయి. చెవులు ఏం చేస్తాయి? శబ్దాలు వింటాయి. అమ్మయ్య, ఒకటి అర్థమైంది. చర్మము స్పర్శలు ఎరుగుద్ది. చర్మము స్పర్శలు ఎరుగుద్ది. 2 అర్థమైంది. మూడోది కళ్ళు దృశ్యాలు చూస్తాయి, రూపాలను చూస్తాయి. కళ్ళు రూపాలని చూస్తాయి. తర్వాత నాలుక రుచులు ఎరుగుద్ది. నాలుక రుచులు ఎరుగుద్ది. తర్వాత ముక్కు వాసన. ముక్కు వాసన అన్నమాట.
ముక్కుదే ఉందిలే వాసన అని అనుకోవేది కాదమ్మా. అది కూడా చాలా ఇబ్బంది పెట్టుద్ది. ఒక్కోసారి బాగా ఇబ్బంది పెట్టి వంట ఎంత బాగా చేసినా కానీ అది వాసన మంచిగా రాకపోతే తినబుద్ధి కాదనమాట. వేరే వాసన వచ్చిందనుకోమ్మా, నోట్లో వేసుకుంటే నాలుక రుచిగా ఉన్నా కానీ ముక్కుకు కూడా వాసన కమ్మగానే ఉండాలన్నమాట. కమ్మగుంటేనే తింటుంది. వాసన సరిగా లేకపోతే కూడా నాలుక యాక్సెప్ట్ చేయదు అనమాట. ఓకే, ఈ 5టికి ఇంటర్నల్ లింక్స్ కూడా ఉన్నాయి. శబ్దానికి స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు, ఈ 5టికి కూడా ఇంటర్నల్ లింక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకదానికొకటి అనుసంధానమై కూడా సంబంధం కలిగి ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు ఈ 5 ఇంద్రియాలు చెప్పారు. ఈ ఇంద్రియాలు 5 విషయాలను గ్రహిస్తున్నాయి. అయితే ఇప్పుడు వాడి వల్ల మన నష్టం ఏంటి అయి ఉంటే? ఇప్పుడు ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ మనకి కూర్చోబెట్టి పని పెట్టుకొని మరీ చెప్పడం కానీ, ఇప్పుడు వాటి వల్ల మనకేమి ఇబ్బంది వచ్చిందమ్మా? ఇప్పుడు శబ్దాలు ఉన్నాయి, చెవులు శబ్దాలు వింటున్నాయి, మనకేమన్నా నష్టమా అమ్మ? చర్మం స్పర్శలు ఎరుగుతుంది, మనకేమైనా ఇబ్బందా? కళ్ళు రూపాలు ఎరుగుతుంది, రూపాలను చూస్తుంది, మనకేమైనా ఇబ్బందా? నాలుక రుచులు ఎరుగుతుంది, మనకేమైనా ఇబ్బంది ఉందా? ముక్కు వాసన ఎరుగుతుంది, మనకేమైనా ఇబ్బంది ఉందా? ఏమి లేదు కదా. మరి ఇబ్బంది ఏమి లేనప్పుడు వీటన్నిటిని వదిలిపెట్టి ఉండాలా? చెవులతో శబ్దాలు వినకూడదు, చర్మంతో స్పర్శలు ఎరగకూడదు, కళ్ళతో రూపాలు చూడకూడదు, నాలుగుతో రుచులు ఎరగకూడదు, ముక్కుతో వాసన ఎరగకూడదు అని చెప్తున్నారు. ఎవరు? నేను కాదమ్మా, మళ్ళా నేను చెప్పట్లా. ఎవరు చెప్తున్నారు? పరమాత్మ చెబుతున్నారు. వారికి ఏం పని అండి చెప్పడానికి? చెవుల పని చెవు చేసుకుంటే, కళ్ళ పని కళ్ళు చేసుకుంటే, ముక్కు పని ముక్కు చేసుకుంటే, నాలుగు పని నాలుగు చేసుకుంటే మనకేమి ఇబ్బంది అంటే? వాటిని వదిలిపెట్టమని చెబుతారు. వాటిని వదిలిపెడితే జీవితం ఏముందమ్మా? ఈ 5టిని వదిలిపెట్టిన జీవితం ఎలా ఉంటుంది? శబ్దాలు వింటలేదు ఆయన. ఒక ఆయనకి శబ్దాలు వింటలేదు, ఒక ఆయన రూపాలు చూడట్లేదు, ఒక ఆయన స్పర్శలు ఎరగట్లేదు, ఒక ఆయన రుచికి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఒక ఆయన వాసన కూడా పట్టించుకోవట్లేదు. అలా వీటన్నిటిని, ఈ 5టిని వదిలిపెడితే చాలు జీవితం. మనిషికి మోక్షం రావాలంటే ఇంకేం చేయక్కర్లేదంట. మోక్షం రావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలా? ఈ 5టిని విడిచిపెడితే చాలంట, వాళ్ళకి మోక్షం వచ్చిద్దట. ఈ 5టిని విడిచిపెడితే వాళ్ళకి మోక్షం వచ్చిద్దంట. మోక్షం కావాలన్న వాళ్ళకి కదా ఇవి చెప్పింది, మనకు కాదు కదా. ఇప్పుడు ఎవరికి చెప్పారు ఇవన్నీ? మోక్షం కావాలన్న వాళ్ళకి చెప్పారు. మనం ఏమైనా మోక్షం కావాలనుకొని వచ్చినామా ఈ పోచమ్మగుడి కాడికి? ఏదో భగవద్గీత చదువుతున్నారని చెప్తే అమ్మగారు రమ్మంటే మనం వచ్చినాం, కానీ మోక్షంతో మనకేం పని అమ్మ? మోక్షం కోసం వచ్చినవా మనం? మోక్షం కోసమేనా? ఒకవేళ మోక్షం కోసం అయితే తెలుసుకుందాం. ఒకవేళ మోక్షం కోసం రాలేదు, ఉత్తగానే అందరు వస్తున్నారు కాబట్టి అమ్మగారు రమ్మన్నారు కాబట్టి, అమ్మగారు రాకపోతే మళ్ళీ ఫోన్ చేసి అరిసిద్ది కాబట్టి వచ్చినవని అయితే కాదు కదమ్మా. కనపడ్డ వాళ్ళందరిని అడుగుదుగా, వారు రాలేదు అంటారు కదా. ఇంటికాడ ఉన్నా కానీ పిలుపులే వస్తాయి కదా. అందుకోసం కాదు గమ్మ వచ్చింది, మోక్షం కోసమే మనం వచ్చినాం. నిజంగా మనం మోక్షం కోసం వస్తే ఇవి విడిచిపెట్టాలని చెబుతున్నారు. ఎలా విడిచిపెట్టాలని ఎగ్జాంపుల్ ఏమి చెప్తున్నారు? తాబేలు వెళుతూ ఉంటే ఆ తాబేలుకి ఏదైనా అలికిడి తగిలితే వెంటనే వెనక్కి తీసుకుంటుందట. ఏదైనా అలికిడి తగిలితే వెంటనే వెనక్కి తీసుకుంటుందట. అంటే ఏంటర్థం? మనల్ని దుఃఖానికి గురి చేసేటువంటి విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం అలా వెళ్తూ ఉంటే, ఏదైనా మనల్ని డిస్టర్బ్ చేసేటువంటి సందర్భం వచ్చినప్పుడు మనం కూడా మన ఇంద్రియాలను వెనక్కి తీసుకోవాలి. ఆ విషయాల వైపు నుండి వెనక్కి తీసుకోవాలి. ఓకే, 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా మనం 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్, వెళుతూ ఉన్నాం, ఒక చోట మంచి ఇల్లు కనిపించింది. ఇల్లు దేనికి కనిపించింది అమ్మ? చెవులతోటే కదా ఇల్లు చూసేది మనం, కళ్ళతో చూస్తాం. అంటే ఇప్పుడు ఇది దేనికి సంబంధించిన? ఇది కంటికి సంబంధించినటువంటి, కన్ను అంటే చక్షురింద్రియానికి సంబంధించినటువంటి ఇది ఏం చూసింది? ఒక మంచి ఇల్లుని చూసింది. చూస్తే ఓకే, చూస్తే తప్పేం లేదు కమ్మా, చూస్తే తప్పే. చూడటం తప్పు కాదు, ఒక్కరోజు చూస్తే ఏం కాదట దీనికి. రోజు ఆఫీస్కి అట్నుంచే వెళ్తున్నారు వీళ్ళు, రోజు ఆఫీస్కి అట్నే వెళ్ళేప్పుడల్లా 1 నిమిషం అక్కడ బైక్ ఆపి ఆ ఇంటికి వెళ్ళి చూస్తుండ ఆయన. ఎందుకు? అలా చూడంగా ఒక ముద్ర పడిపోయింది లోపల, ఒక ముద్ర లోపల పడిపోయింది. ఏం పడిందంటే, నేను కూడా ఇట్లాంటి ఇల్లు కట్టించుకోవాలి, నేను కూడా
ఇలాంటి ఇల్లే కట్టించుకోవాలి. ఇదొకటి. అంటే ఏమవుతుంది ఇల్లు కట్టించుకోవాలంటే? అనుకుంటే తప్పే ఉంది. ఇల్లు కట్టించుకోవాలని అనుకుంటే తప్పు ఉంటుందమ్మా? లేదు. ఇల్లు కట్టించుకోవాలని అనుకుంటే తప్పు లేదు, కానీ ఇల్లు కట్టించుకోవడానికి కావలసినటువంటి ధనం లేనప్పుడు ఇబ్బంది కలుగుతుంది. ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదమ్మా. ఎవరేమన్నారు? మనం ఇల్లు కట్టుకుంటామంటే ఎవరేమంటారు? ఎవరేమన్నారు? కానీ ఇల్లు కట్టుకోవడానికి కావలసినటువంటి సామర్థ్యం మన దగ్గర లేనప్పుడు, అలాంటి ఆర్థిక వనరులు మన దగ్గర లేనప్పుడు ఆ ఇంటికి వెళ్ళి చూడటం వల్ల ఇబ్బంది కలగదు. ఓకే, అలా అంటే అప్పుడు మనం ఇంకా ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఆలోచన బలంగా మన మనసులో పడిన తర్వాత ఇంక మళ్ళీ అమ్మగారు ఫోన్ చేసిన గుడికాడికి వస్తామా, లలిత చదువుతామా, ఇంకా చదవం. ఇల్లు కట్టడానికి కావాల్సిన పనుల మీదనే తిరుగుతుంటాం. ఎన్ని సంవత్సరాలు పట్టాలా? అంటే మన ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం కలిగించేదానికి కన్ను ఒక విధంగా కారణమవుతుంది. ఇంకోటి, వెళ్తూ ఉంటే ఒక కారు కనిపించింది అనుకోమ్మా, ఆ కారు చూడగానే నాకు కారు కావాలి అని అనుకోవటం. అలా కారు కనిపించక వెంటనే మనసుని వెనక్కి తీసుకురాగలగాల. ఆ ప్లాట్ నుండి, లేకపోతే ఆ ఇంటి నుండి, లేకపోతే ఆ కారు నుండి వెంటనే మన మనసుని వెనక్కి తీసుకురావాలి. ఇంకోటి, చిన్న చిన్నవి అంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవమ్మా. ఇప్పుడు ఓ పెళ్ళికి వెళ్ళామనుకో, ఒకళ్ళు కట్టుకున్నటువంటి చీర కనిపించింది అనుకో, మంచిగా అనిపించింది అనుకో, అది వెంటనే కొనుక్కోవాలని అనుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే చీర అంటే కొనుక్కోగలుగుతాం. కానీ ఆ చీర పైన వాళ్ళు పెట్టుకున్నటువంటి వడ్డాణం ఉందే, ఆ వడ్డాణం కావాలనిపించింది అనుకో అమ్మ, కంటికి కనిపించింది, అందరూ కొనుక్కోలేరు కదా. ఆర్థిక పరిపుష్టి కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కొనుక్కోగలుగుతారు. అలా కొనుక్కోవటం చేతగానటువంటి వాళ్ళు దానికి కావలసినటువంటి ధనాన్ని సమకూర్చుకోవడం కోసమే జీవితంలో కొన్ని సంవత్సరాల పాటు శ్రమించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా జీవితం మొత్తం ఆ వడ్డాణం కోసమే పోతే మరి మోక్షం ఏడపోయిద్ది? మోక్షం ఎప్పుడు రావాలా? అంటే ఒక్క కన్ను చూసినటువంటి ఒక్క రూపం కాడే, ఒక్క రూపాన్ని చూస్తే నేను కనెక్ట్ అయిపోయి కొన్ని సంవత్సరాలు ఆగిపోతే నీ సాధన. మరి చెవులు ఎంత ఇబ్బంది పెట్టాలా, ముక్కు ఎంత ఇబ్బంది పెట్టాలా, నాలుక ఎంత ఇబ్బంది పెట్టాలా, చర్మం ఎంత ఇబ్బంది పెట్టాలా? మిగతా ఒక్కదానికే పడిపోతే, జీవితం మొత్తం ఒకదానితోటే ఆగిపోతే మరి మిగతా ఇంద్రియాలు ఎంత ప్రభావితం చేయాలి మనల్ని? కాబట్టి ఇంద్రియాల విషయంలో, ఇంద్రియ విషయాల పట్ల సాధకుడు కడు జాగరూకుడై ఉండాలి, స్థిరమైనటువంటి జ్ఞానంతో ఉండాలి. అవి ఒకవేళ టెంప్ట్ చేసినా కానీ మనం టెంప్ట్ అవ్వకూడదు. అవి టెంప్ట్ చేసినా కానీ మనం టెంప్ట్ అవ్వకూడదు. మళ్ళీ వెనక్కు తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పారు. వాసన ఎంత బలంగా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారనమాట. విన్నదే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఒక ఆయన ఎలుగుబంటను ఆడించే వ్యక్తి అనమాట. ఏం చేస్తారు? ఎలుగుబంటని ఆడించే వ్యక్తి అనమాట. ఎలుగుబంటను తీసుకొని ఇంటింటికి తీసుకెళ్ళి, వెనకటి రోజుల్లో ఆ ఇంటికి తీసుకెళ్ళి ఇంటి ముందు నిల్చోబెట్టి ఏదో పాట పాడతారు అనమాట. ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి ఏదో ఒకటి పదార్థాన్ని, బియ్యము, బొడ్లో, ధాన్యం వేస్తే తీసుకొని వెళ్తూ ఉంటే ఒకరోజు ఒకళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దానికి అన్నం పెట్టారట. ఏం పెట్టారు? అన్నం పెట్టారంట. అన్నం పెడితే ఆ ఎలుగుబంటు అన్నం తింటూ మధ్యలో ఒకసారి కాలు మీద ఇలా అనుకొని నాక్కొని మళ్ళీ అన్నం తింటుందంట. మళ్ళీ ఒక ముద్ద అన్నం తింటుంది, కాలు ఇలా నాక్కొని ఇలా నాలుకతో లోపలికి అనుకుంటూ ఉందంట. ఏంటి అర్థం? వాళ్ళకి అర్థం కాదు ఇంటి వాళ్ళకి. ఏంది స్వామి అన్నం పెడితే మరి అన్నం తినకుండా పొద్దాకల కాలు నాక్కుంటుంది ఏంటి అని అడిగారంట. అడిగితే ఆయన చెప్పిండంట, ఏమి లేదండి, పోయిన శుక్రవారం నాడు పలానా ప్రమేలమ్మ గారి ఇంటికి పోతే అన్నం పెట్టారు, అన్నంతో పాటు చట్నీ పెట్టారు. ఆ చట్నీ పెట్టేప్పుడు కాస్త దాని కాలు మీద పడింది. ఆ అన్నం తినేప్పుడు కొద్దిగా చట్నీ కూడా రుచి చూడటం మొదలుపెట్టింది. అందుకే ఇప్పుడు అక్కడ చట్నీ ఉన్నా లేకపోయినా కానీ అలవాటు పడ్డది. చట్నీ ఉన్నా లేకపోయినా కానీ అలవాటు పడ్డది. కొద్దిగా తినగానే కొంచెం మళ్ళా అంటే నాలుక అనేటువంటిది ఎంత ఇబ్బంది కలిగిస్తుంది, ఎంత ఇబ్బంది కలిగిస్తుంది అనేటువంటిది గుర్తించాలి. ఇలా ప్రతిదీ మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. మీరు వినే ఉంటారు, ఒక గురువు గారికి సత్సంగాలు చెప్తూ ఉన్నారు. వింటూ ఉంటే ఒక ఆయన అడిగారట, మీ గురువు గారికి బాగా ఇష్టమైంది ఏంటో చెప్పండి, అది వండి పెడతా అన్నాడట.
గురువుగారికి ఏవి మెనూ ఏంటో ఇవ్వండి అన్నాడు. గురువుగారు ఏం తింటారో మెనూ ఇవ్వండి. పర్లేదండి ఏదేం తింటారు. కాదు కాదు ఎట్లా పెట్టేదేదో పెడుతున్నాం కదా, వారికి ఇష్టమైందే వండి పెడతాం. ఎట్లా పెడుతున్నాం అమ్మా, ఏమి ఇష్టమైందే వండి పెడతామని అన్నాడట. అయితే ఆయన చెప్పిండంట గురువుగారికి సొరకాయ అంటే ఇష్టం అని చెప్పిండంట. అర్థమైందా? విద్యాప్రకాశం స్వామి వారే చెప్పారు సొరకాయ అంటే ఇష్టం అని చెప్పారంట. ఇక సొరకాయ ఇష్టం అని చెప్పారని అందరికీ తెలుసు. ఒకళ్ళకి తెలిస్తే ఆగుద్దమ్మా, ఒక్కళ్ళకి తెలిస్తే ఆగుద్దా, అందరికీ తెలిసిపోయింది. ఇక అందరూ ఏ ఊరు పోయినా కానీ సొరకాయ కూర, సొరకాయ పత్రి, సొరకాయ పులుసు, సొరకాయ సాంబారు, సొరకాయ ఏది చేసినా ఇక సొరకాయతోటే. సొరకాయ లేకుండా వారి ఫుడ్ లేదనమాట. ఏ ఊరు పోయి రోజు తిని 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 ఆయనకి చిరాకు పుట్టిందనమాట. చిరాకు పుట్టింది. ఇక అప్పుడు ఒకరోజు అనుకున్నాడు, ఎట్లయినా దీనికి స్వస్తి పలకాల, స్వస్తి వచనం పలకాలి. ఒకరోజు పెద్ద సభ ఏర్పాటు చేసి, అమ్మా నేను ఒకరోజు పొరపాటున ఏమి ఇష్టము అంటే సొరకాయ ఇష్టమని ఒక మాట చెప్పా, దానివల్ల నేను ఇన్ని ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఉడకని సొరకాయ, పులుపు లేక, ఉప్పు లేక, కారం లేక, ఒకే ఫార్ములా ఎక్కడ పోయినా కానీ సొరకాయ చట్నీ, సొరకాయ కూర, సొరకాయ పులుసు, సొరకాయ ఇదే పెడుతుంటే నాకు పిచ్చెత్తినట్టు అవుతుంది. దీని అంతటికి కారణం ఎవరు? నాలుక. ఈ దుఃఖానికి కారణం ఎవరు? నాలుక. అదే కదా నాకు ఇన్ని తిప్పలు తెచ్చింది. నాకు కానీ మీకు కానీ ఇన్ని తిప్పలు తెచ్చింది ఎవరు? నాలుక. కాబట్టి ఈ రోజు నుంచి నేను సొరకాయను ముట్టను. రెండోది, నన్ను ఇంత ఇబ్బందికి గురి చేసినటువంటి ఈ నాలుకను నేను వదిలిపెట్టనని చెప్పి ఒక చిన్న పిన్నిస్ లాంటిది కాల్చి నాలుక వాత పెట్టినట్టు. ఈ రోజు నుంచి నేను తినను అంటే చూడండమ్మా, ఎంతోమంది సాధన చేసినటువంటి నిగ్రహపరులే ఈ ఇంద్రియాల యొక్క విషయాలను జయించటం అంత కష్టంగా ఉంటే, ఇక మనలాంటి మనలాంటి మామూలు చిన్న చిన్న వాటికే టెన్షన్ పట్టడం, కోప్పట్టడం, అరబట్టం, తిట్టడం, చిన్నది లోపిస్తే మీరంటే భక్తులు కాబట్టమ్మా ఇంత జ్ఞానంతో ఇంత ప్రశాంతంగా ఉంటున్నారు. కానీ ఒక్కసారి లోకంలోకి వెళ్ళి చూస్తే ఎలా ఉంటారో తెలుసా? ఉప్పు తక్కువైతే ఇసిరేస్తారు ఆయన, ఉడకపోయినా అంతే. కారం చాలకపోతే ఊరుకోడనమాట ఆయన, ప్లేట్ ఇసిరేస్తారు అనమాట. సంయమనం లేదు, సహనం లేదు. అదే ఆధ్యాత్మికంలోకి వస్తే ఈ విషయం తెలుసుకున్నాడు అనుకోమ్మ, అసలు ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య అసలు గొడవ అనేది వస్తా? ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం సాధకుడి యొక్క లక్షణం, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం అని తెలుసుకుంటే ఇక ఎప్పుడైనా కానీ వాళ్ళు చెల్లిస్తారా, స్పందిస్తారా? ఎట్లా అంటే అమ్మ, మహాత్ములు ఏం చేస్తారంటే వాళ్ళు 4-5 పాత్రలు ఉన్నవమ్మ. ఇప్పటి కాలంలో చాలామంది దగ్గర చూస్తే 4-5 గిన్నెలు కనబడుతున్నాయి భిక్షకు వచ్చేటువంటి వాళ్ళు. అర్థమైందా? వెనకటి రోజుల్లో రకరకాలు ఉండేవి. ఒకటే పాత్ర ఉంటుంది, ఆ పాత్ర పట్టుకొని వస్తారు. మీరు పరమన్నం పెట్టినా అందులోనే పెట్టించుకుంటాడు, పులిహార పెట్టినా అందులోనే పెట్టించుకుంటాడు, చట్నీ వేసినా అందులో, మామిడికాయ కారం వేసినా అందులో, ఏది వేసినా అందులోనే ఆ ఒకే గిన్నెలో మొత్తం కలుపుకొనే తింటాడు. ఏంటి అర్థం? మనం అలా తినగలుగుతామా? అసలు పరవన్నం పెట్టిన తర్వాత దాని పక్కన ఏదైనా చట్నీ పెడితే ఊరుకుంటామా? పక్కకు దొరుకుతుంది వెంటనే ఏడగలుస్తుంది. ఎందుకంటే రెండు కలిస్తే తినలేము మనం. లోపల కలిస్తే అది వేరు. లోపల కలవకుండా ఆపగలమా అమ్మ? లోపల కలవకుండా అయితే ఆపలేం, కానీ నాలుక మీద మాత్రం కలవకూడదు. మిక్సింగ్ పాయింట్ ఎక్కడనమాట, ఈ పాయింట్లో కలవకూడదు. లోపల కలిస్తే మనకే సంబంధం. నాలుక మీద 2-3 రుచులు ఒకేసారి కలిస్తే యాక్సెప్ట్ చేయలేమన్నమాట. కానీ మహాత్ములు నాలుకను జయించారనే దానికి సంకేతం ఏంటంటే అన్నీ కలిపి తింటారు. ఇంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎక్కడైనా పెళ్ళికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఉడకలేదని కానీ, రుచిగా లేదని కానీ, పులుపు లేదని కానీ, ఉప్పు లేదని కానీ, కారం లేదని కానీ అని వస్తారమ్మ ఎవరైనా? అందుకే భక్తులు వెళ్ళినటువంటి ఫంక్షన్లో ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ ఉండదమ్మ. భక్తులు ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ముందే అవగాహన కలిగి ఉన్నారు. ఎలా ఉన్నా కానీ అడ్జస్ట్ అయ్యేటువంటి అడ్జస్టబుల్ మెంటాలిటీ వాళ్ళకు ఉందన్నమాట. ఎలా ఉన్నా కానీ సంయమనం పాటించి
దాన్ని స్వీకరించేటువంటి మనస్తత్వం, ఎలా ఉన్నా స్వీకరించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఉండదు. అలా అని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి ఉడకంది కానీ రుచి లేని కానీ పెట్టరమ్మా. వాళ్ళు రుచి చూసే పెడతారు. ఇంకోటి ఏంటో తెలుసా మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఆధ్యాత్మిక సాధనలో ప్రయత్నం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఎలాంటి జ్ఞానం ఉంటుందంటే, ఈ 5 ఇంద్రియాలకు సంబంధించినటువంటి జ్ఞానం 6th సెన్స్, 7th సెన్స్, 8th సెన్స్ కూడా పనిచేస్తాయి. మీరు సినిమా చూసారమ్మా 7th సెన్స్? 7th సెన్సే కాదు, 8th, 9th సెన్సులు కూడా పనిచేస్తాయి అన్నమాట ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే, రుచి చూడాలి అంటే నాలుక మీద కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు అనుకుంటారని చాలామంది మహాత్ములు వాళ్ళు వాసన చూసే అది దాంట్లో ఏం తక్కువైంది ఏం ఎక్కువ ఉందో కూడా చెప్పేస్తారనమాట. అర్థమైంది? అందుకే మహాత్ములకి రుచితో సంబంధం లేదు, అది ఎలా ఉందో ముందే వాళ్ళు గుర్తించగలుగుతారు. ఇంకోటి, మీరు ఎలాంటి సందర్భంలో పెడతారు రుచి చూడకుండా? ఇప్పుడు దేవుణ్ణి పెట్టుకున్నారనుకోమ్మా, మీరు పెట్టుకుంటారు కమ్మా, అప్పుడప్పుడు దేవుణ్ణి పెట్టుకుంటారుగా. దేవుణ్ణి పెట్టుకునేప్పుడు వెనకటి రోజుల్లో అయితే అమ్మగారికి తెలిసి ఉంటుంది, మడిగట్టుకొని ఉండేవారు. మడిగట్టుకోవడం అంటే శుభ్రంగా ఉండి స్నానం చేసిన తర్వాత దేవుడికి సంబంధించినటువంటి పనులు చేసేప్పుడు వేరే ఎలాంటి వస్తువుల్ని పట్టుకోకుండా దేవుడికి సంబంధించిన వండి అక్కడ పెట్టి నివేదన చేసిన తర్వాతనే మళ్ళీ బయటకు వస్తారు అనేటువంటిది. అంటే మెయిన్ శుభ్రతకి ప్రాధాన్యత అనమాట, పవిత్రతకు సంకేతం అనమాట. ఇలా దేవుడికి చేసేటువంటి నైవేద్యాల్లో రుచి చూడరమ్మ. చూస్తారా? చూడరమ్మా. ఎందుకు రుచి చూడరు? మీ ఇంటికి ఒక సీఎం వచ్చాడు అనుకోమ్మా, లంచ్కి కానీ డిన్నర్కి కానీ సీఎంని ఇన్వైట్ చేస్తారనుకోమ్మా, రుచి చూస్తారా చూడరా? ఎంపీ వస్తే, సీఎం వస్తే చూస్తాం కదా. సీఎం వచ్చినా, ఎంపీ వచ్చినా, ఎమ్మెల్యే అంతెందుకమ్మా, కార్పొరేటర్ వచ్చినా కానీ మంచిగా రుచిగా వండి పెట్టాలనేది కాన్సెప్ట్. మనకి రుచిగా వండి పెట్టాలనేటువంటిది కాన్సెప్ట్. ఓకే అమ్మ. మరి అలాంటిది మరి దేవుడికి వండి పెట్టేప్పుడు ఎందుకు రుచి చూడరు? మామూలు ఎమ్మెల్యేకి, ఎంపీకి, సీఎంకి, పిఎంకి, రాష్ట్రపతికి వీళ్ళకే మేము ఇంత రుచిగా పెట్టాలని కాన్సన్ట్రేట్గా, అర్థమైందమ్మా, ఎంత ఎలర్ట్గా ఉండి వంట చేస్తాం. ఆయన మెచ్చుకోవాలన్నమాట. మెచ్చుకుంటేనే కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఆయన శాంక్షన్ చేయాలంటే ఆయన మెచ్చుకోవాలన్నమాట. ఆయన మన మీద కొంచెం దయ చూపాలన్నమాట. అందుకోసం అంత శ్రద్ధగా మనం ట్రై చేస్తాం. మరి ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఏం లేవా? ఈ స్వామి దగ్గర, పోచమ్మ వారి దగ్గర మనం పెట్టే అప్లికేషన్ లేవా? శాంక్షన్ చేయాల్సిన ఏమి లేవా? ఇక్కడ ఎట్లున్నా పర్లేదా? ఉప్పు తక్కువైనా, ఉడికినా, ఉడకపోయినా, కారం తక్కువ ఉన్నా, పులుపు తక్కువ ఉన్నా ఏమనుకోరమ్మా. 2 మిరపకాయలు తక్కువైనా, 2 మిరపకాయలు ఎక్కువైనా అడ్జస్ట్ అవుతారా అమ్మవారు? మరి ఇక్కడ అమ్మవారికి కానీ దేవుడికి సంబంధించినటువంటి వంటలు చేసేప్పుడు ఎందుకు రుచిగా చూడట్లేదు? ఎందుకు రుచి చూడట్లేదు? దేవుడికి రుచి అవసరం లేదా? మనం రుచిని అధిగమించామా అంటే అర్థం ఏంటి? దేవుడికి అసలు రుచి ఉందా? దేవుడు తింటున్నా? తింటలేదా దేవుడు? అమ్మ దేవుడు కాదా తినేది? ఏమో మాకేం తెలుసు అయ్య గారు ఎవరు తింటున్నారు? ఆడు పెడితే దేవుడు తింటున్నట్టున్నారుగా. ఇప్పుడు దేవుడు తినటం లేదని పెడుతున్నావా, తింటాడని పెడుతున్నావా అక్కడ? మరి ఎవరు తింటున్నారు? మనలో ఏమైనా దేవుడు ఉన్నాడా ఏంటి? ఉన్నాడమ్మా? నిజంగా ఇప్పుడు మనలో ఉన్న దేవుడు తింటున్నా వాళ్ళు రుచి లేకుండా పెడుతున్నామా? అంటే ఇప్పుడు ఏ దేవుడు తింటున్నాడని పెడుతున్నాం అక్కడ? ఏ దేవుడు కోసం పెడుతున్నాం నైవేద్యాలు? అక్కడున్న దేవుడి కోసమా, మనలో ఉన్న దేవుడి కోసమా? ఇప్పుడు అక్కడున్న దేవుడి కోసమైతే రుచి అక్కర్లా, అక్కడున్న దేవుడి కోసమైతే రుచి అక్కర్లా. ఆయన ఏమండు, మనం ఏది పెట్టినా ఏమండు. ఆల్ టైమ్స్, ఎనీ టైం, మీరు ఏ టైంలో సమర్పించినా కానీ ఆ దేవుడు అయితే ఒప్పుకుంటాడు. కానీ ఇందులో ఉన్న దేవుడు ఒప్పుకుంటాడా ఎలా పెట్టినా? అంటే ఇప్పుడు మన కాన్సెప్ట్ ఆ దేవుడి కోసమా, ఈ దేవుడి కోసమా? ఇప్పుడు మనం ఆ దేవుడి కోసం అన్న ఉద్దేశంతో చేసి పెట్టినాం. ఏ దేవుడి కోసం అని తయారు చేసినాం? ఆ దేవుడి కోసం వండుతున్నాం అనే ఉద్దేశంతో ఎలా తయారు చేసినాం? కానీ ఇది ఆ దేవుడికి సంబంధించిందని ఇందులో ఉన్న దేవుడు మాట్లాడకుండా తింటుండు. తినేవాడు ఏమనుకుంటుండు? అది నాకు సంబంధించింది కాదు, ఇది ఆ దేవుడికి సంబంధించింది, అది ఎలా ఉన్నా నేను తినాలని అనుకుంటుండు. అంటే ఈ ఒక్క పులిహార కళ్ళు మూసుకొని తిని, ఈ ఒక్క పరమాన్నం కళ్ళు మూసుకొని తిని, మిగతా అన్ని తినేప్పుడు అది రుచి కాలేదు, ఇది రుచి కాలేదని అనొచ్చా? అవన్నీ ప్రసాదాలు కావా? అవన్నీ ఇందులో ఉండే దేవుడికి చేయబడే ప్రసాదాలు కావా?
ప్రసాదాన్ని దేన్ని అలా తీసుకోవాలా? ప్రసాదాన్ని రుచితో సంబంధం లేకుండా తీసుకోవాలా. ప్రసాదాన్ని అయ్యగారు మీరు చెప్పేది ఇప్పుడు దాకా మేము ఇంకా వేరే అనుకున్నాం. ప్రసాదాన్నిగా దేన్నమ్మ ఇప్పుడు తీసుకోవాల్సింది? రుచితో సంబంధం లేకుండా దేన్ని తీసుకోవాలా? ప్రసాదాన్ని. ప్రసాదం అంటే పులిహార పరమాన్నమేగా అయ్యగారు చెప్పేది. మీరు పులిహార పరమాన్నమేగా ఇయ్యగా ఎట్టున్నా తినాలంటారు, అంతేగా బిర్యానీ బాగలేకపోతే తినకూడదుగా. అంటే అమ్మ ప్రసాదం అంటే చాలామంది పులిహార పరమాన్నమే అనుకుంటారు, అక్కడ పెట్టినవి అనుకుంటారు. కాదు, అది కాదు ప్రసాదం అంటే. పరమాత్మచే ప్రసాదితమైనటువంటి ప్రతి ఒక్కటి ప్రసాదమే. ప్రసాదము అంటే ఇవ్వబడింది అని అర్థం. ప్రసాదం అంటే ఏంటి? ఇవ్వబడింది అని అర్థం. భగవంతుడిచే ఇవ్వబడినటువంటి దాన్ని ప్రసాదము అంటారు. అవునా కాదా? అవునా కాదా? చాలాసార్లు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పారు. దుర్గా ప్రసాదు అంటే ఏంటమ్మా? దుర్గాదేవి ప్రసాదించిందంట ఆయన్ని. ఆయన ఎవరు ప్రసాదించారు? దుర్గాదేవి ప్రసాదించింది అని చెప్పడానికి దుర్గా ప్రసాదు అంటారు. ఓకే. రామ్ ప్రసాదు అంటే ఏంటి అర్థం? శ్రీరామచంద్రమూర్తి ప్రసాదించినటువంటి ప్రసాదం. అంటే లడ్డు ఇప్పుడు ప్రసాదించింది ఎవరిని? ఒక మనిషికే ప్రసాద్ అని పేరు పెట్టారు. ప్రసాదం అది ప్రసాద్ కాదు. దుర్గా ప్రసాదం అంటే దుర్గాదేవి యొక్క ప్రసాదం అని అర్థం. రామ్ ప్రసాదం అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రసాదం అని అర్థం. ఒక మనిషే ఏంది గురువుగారు మనిషిని కూడా ప్రసాదం అని అనొచ్చా? ఇప్పుడు దాకా లడ్డూలు పులిహారే అనుకున్నాగా, మనుషుని కూడా ప్రసాదం అనొచ్చా? ఎస్, మనిషిని కూడా భగవంతుడిచే ఇవ్వబడింది ప్రతి ఒక్కటి కూడా ప్రసాదం. దాన్ని గుర్తుగా వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారు. కృష్ణ ప్రసాదు, రామ్ ప్రసాదు అని వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు పేరు పెట్టుకోకపోతే మాత్రం ఇందులో మనం ఏమైనా సొంతంగా తయారు చేసినాయా? ఇవన్నీ కూడా ఇవ్వబడినయేగా, ఇవన్నీ కూడా ప్రసాదమే కదా. ఆయన ఒక్కడే ప్రసాదమా, మనం కాదా? ఈ జీవితమే భగవంతుడి యొక్క ప్రసాదం. ఈ జీవితమే భగవంతుడి యొక్క ప్రసాదం. అంటే భగవంతుడిచే ఇవ్వబడింది అని అర్థం. అర్థమైందమ్మా? ఈ కన్ను మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ఈ చెవులు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ఈ నాలుక ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, హార్ట్ నో మ్యానుఫ్యాక్చరింగ్. మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నామా? మనం తయారు చేసుకున్నామా? లంగ్స్, లివరు, కిడ్నీలు, నర్వస్ సిస్టమ్, బ్రెయిను, ఇవన్నీ కూడా బోన్స్, ఇవన్నీ మనం తయారు చేసుకున్నామా? మనం తయారు చేసుకోలే. ఎక్కడివి? ఎవరో ఇచ్చారు. ఇవ్వబడినవి ఎవరిచ్చారు అంటే భగవంతుడిచ్చాడు. కాబట్టి భగవంతుడి యొక్క ప్రసాదం. ఇది ఎవరిది? భగవంతుడి యొక్క ప్రసాదం. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అంటే ఇది భగవంతుడి యొక్క ప్రసాదము అనే భావంతో మనం జీవించగలగాలి. ప్రతి ఒక్కటి భగవంతుడి యొక్క ప్రసాదం అనేటువంటి భావనతో జీవించాలి తప్ప ఇది నా సొంతము, నేను, నాది అనేటువంటి అహంకారం కానీ మమకారం కానీ మనకి రాకుండా నడుచుకోవాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం నైవేద్యాలు సమర్పించేప్పుడు రుచి చూడకుండా పెట్టడం ఎందుకంటే భగవంతుడికి రుచి లేదని కాదు, మనం రుచిని అధిగమించి జీవించాలి అనే దానికి సంకేతం. మనం రుచులు విడిచిపెట్టాలి. భగవంతుడి యొక్క సన్నిధి చేరుకోవాలంటే ఏం చేయాలా? మనం రుచిని దాటగలగాల, మనం రుచులు దాటగలగాల. దీనికే మీకు పతంజలి యోగ సూత్రాల్లో ప్రత్యాహారం అని ఒక సాధన చెప్తారు. విన్నారమ్మా? పతంజలి యోగ సూత్రాల్లో అష్టాంగ యోగము అని చెప్పారు. విన్నారు కదా మీరు? అష్టాంగ యోగం అంటే 8. యోగము అనే పదానికి సంకేతం. యోగము అంటే 8 అని అర్థం. యోగం అంటే 8 అని అర్థం. ఒకటేంటది? మొదటిదమ్మ యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. 5వది ప్రత్యాహారం అంటే ఇక్కడ చెప్పింది 5వది. పతంజలి యోగ సూత్రాల్లో మొదటి సూత్రం ఎవరికన్నా తెలుసమ్మా? మాకెప్పుడు చెప్పారు అయ్యగారు? భగవద్గీతకే చెప్పేది. ఇక్కడ నేను కాదు, విద్యాప్రకాశ్ నంది గారు ఉదహరించారనమాట. ఇక్కడ విద్యాప్రకాశ్ నందిగిరి గారు 58వ శ్లోకానికి తాత్పర్యం రాస్తూ వ్యాఖ్యలో యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పారు. పతంజలి యోగ సూత్రాల్లో మొదటి సూత్రం అది.
యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. తదా ద్రష్టు స్వరూపేవా స్థానం. 2 సూత్రాలు ఉదహరించారు. మొదటి సూత్రం ఏంటి అర్థం? యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. చిత్తవృత్తులను నిరోధించడమే యోగం యొక్క లక్ష్యం. యోగం యొక్క లక్ష్యం ఏంటి అంటే చిత్తవృత్తులను నిరోధించాలి. చిత్తం యొక్క వ్యాపారాలు, మనసు యొక్క వ్యాపారాలు. మనసు ఎలా పనిచేస్తుంది? ఇప్పుడే చెప్పుకున్నాం కదా. మనసు శబ్ద స్పర్శ రూప రస గంధాదుల వెంట పరుగులు తీస్తూ మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది. కాబట్టి వాటిని నిగ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. దానికి ఏమని చెప్పినారు? తదా ద్రష్టు స్వరూపేవ స్థానం. తదా ద్రష్టు స్వరూపేవ అవస్థానం అని చెప్పారు. అంటే ద్రష్టు స్వరూపేవ అవస్థానం అని చెప్పారు. ద్రష్టు అంటే స్వరూపేవ అంటే ద్రష్టు అంటే నువ్వు స్వరూపాన్ని దర్శించాలి అని చెప్తున్నారు. మనం ఏం చేయాలి? మన యొక్క స్వరూపాన్ని నిరంతరం దర్శిస్తూ ఉంటే, అంటే ధ్యానం చేస్తూ ఉంటే, అప్పుడు మనకు ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది సిద్ధిస్తుంది అని చెప్పి విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు ఈ యొక్క 58వ శ్లోకాన్ని 2వ అధ్యాయం 58వ శ్లోకానికి మనకు ఒక సూచన చేస్తున్నారన్నమాట. చిత్తవృత్తులను నిరోధించి మన యొక్క మనసును ఎక్కడ కేంద్రీకృతం చేసి ఉంచాలా? స్వరూపమునందు. స్వరూపం అంటే స్వ అంటే తన యొక్క రూపము. స్వరూపం అంటే తన యొక్క రూపమునందు దృష్టిని కేంద్రీకృతం చేసి ఉంచాలి అన్నారు. ఇది అర్థమైందమ్మా? తదా ద్రష్టు స్వరూపేమ స్థానం అంటే అర్థమైంది కదా. ప్రతి ఒక్కరు కూడా స్వరూపం అంటే వాళ్ళ యొక్క రూపమునందు వాళ్ళ యొక్క దృష్టిని ఏకీకృతం చేసి ఉంచాలి అన్నారు. మన రూపమునందు కేంద్రీకృతం చేసి ఉంచాలి. ఒక ఆయన ఇది విన్నాడంట, ఒక మహాత్ముడు ఇది విన్నాడంట. విన్న తర్వాత భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, విద్యాప్రకాశానంద వారు ఉదహరించారు, స్వరూపాన్ని దర్శించాలని చెప్పారని చెప్పి ఆయన ఫోటోనే ఒకటి పెద్దది కట్టించుకున్నట్టు. స్వరూపం ఏ రూపాన్ని చూడమన్నారు? స్వరూపాన్ని. స్వరూపం అంటే ఎవరిది? నా రూపమే కదా. స్వరూపం అంటే నా రూపమే కదా అని ఆయనదే ఒక పెద్ద ఫోటో కట్టించుకొని ఇంట్లో పెట్టుకొని రోజు కళ్ళు మూసుకొని కాసేపు కళ్ళు తెరిచి ఆయన రూపాన్ని ఆయన చూస్తూ ఉన్నాడట. అదేనా ఇక్కడ చెప్పింది? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి స్వరూపం అంటే ఆయన రూపం అంటే అది కాదమ్మా. ఇప్పుడు మన రూపం అంటే ఇది కాదా మన రూపం? ఇంకోటి ఉందా ఏంటి? ఇంకోటి ఉందా? ఓకే, అది ఆ రూపాన్ని దర్శించాలి. ఏ రూపాన్ని? ఆ రూపాన్ని. మొన్న పోయినసారి కూడా చెప్పుకున్నాం. మనలో వెలుగుతూ ఉండేటువంటి ఆ జ్యోతి స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ జ్యోతి స్వరూపమునందే మన యొక్క ఏకాగ్రత లేదా మన యొక్క దృష్టిని కేంద్రీకృతమనర్చి ధ్యానం చేయాలి అని చెప్పారు. అలా మన స్వరూపం స్థితిలో మనం ఒదిగి ఉంటే, మన స్వరూప స్థితిలో మనం ఒదిగి ఉండేటువంటి సందర్భంలో మన ఇంద్రియాలు ఎప్పుడైనా మనల్ని టెంప్ట్ చేస్తే, మన ఇంద్రియాలు ఎప్పుడైనా మనల్ని ప్రభావితం చేస్తే వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చి అటువైపు వెళ్ళేటువంటి మనస్సును వెనక్కి తీసుకొచ్చి అక్కడ కేంద్రీకృతం చేసి ఉంచాలి. మనసు యొక్క లక్షణం ఏంటంటే ఏది చెయ్యొద్దంటే అదే చేస్తుంది. మనం ఏదైనా చెయ్యొద్దు అని చెప్తే అదే చేస్తుంది అనమాట. అందుకనే మనసుకి చెప్పేటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎలా చెప్పితో వింటదో దానికి మెలకువతో చెప్పినప్పుడు మాత్రమే అది వింటది. ఇప్పుడు మీరు ధ్యానం చేయడానికి కూర్చున్నారనుకోమ్మ, మీరు ఎంతసేపు ధ్యానం చేయగలుగుతారు? కళ్ళు మూసుకున్నారు, లోపల ఉన్న జ్యోతి స్వరూపాన్ని చూడమన్నారు. ఏమని చెప్పారు? జ్యోతి స్వరూపాన్ని చూడమన్నారు అనుకోమ్మ. మీరు కూర్చొని కళ్ళు మూసుకొని ఆ జ్యోతి స్వరూపాన్ని చూసేటువంటి సందర్భంలో ఎంతసేపు మీ మనసు బయటికి పోకుండా అంతర్ముఖమై లోపలే అదే రూపాన్ని చూస్తూ ఎంతసేపు ఉండగలుగుతుంది? 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20, 30, 60 నిమిషాలు, ఇంకా అంతకి పైకి పోవచ్చమ్మా. అక్కడ ఆగుదామా అమ్మ? గంట సేపు, 2 గంటలైనా ఉండగలుగుతారా ఎటు పోకుండా? ఇప్పుడు ఇప్పుడు ఫోన్ అనుకోమ్మ, ఈ ఫోన్ చూడాలి అని చెప్పిన అనుకోమ్మ, ఇట్లా ఫోన్ చూస్తూ ఉంటే ఎటు పోకూడదు. దీనికే మనకి సాధనలు చెప్పారు.
దీనికే మనకు సాధనలో చెప్పారన్నమాట. అక్కడ చెప్పినటువంటి సాధనే ఇక్కడ విద్యాప్రకాశానందగిరి స్వామివారు కూడా ఉదహరించారు. దాన్నే ప్రత్యాహారము అన్నారు. ప్రత్యాహారం అంటే మన మనసు ఇంద్రియాల యొక్క ఆహారం కోసం బయటికి వెళ్తుందట. ప్రత్యాహారం అంటే ఆధ్యాత్మిక సాధనకు ఇష్టం లేనటువంటి లేదా ఆధ్యాత్మిక సాధనకు భంగం కలిగించేటువంటి విషయాలు అనేటువంటి ఆహారం కోసం మనసు బయటికి వెళ్తుందన్నమాట. ప్రత్యాహారం అంటే వ్యతిరిక్తమైనటువంటి, తనకు అవసరం లేనటువంటి వాటి కోసం వెళ్తూ ఉంది. అలా అవసరం లేనటువంటి వాటి కోసం బయటికి వెళ్తూ ఉంటే ఆ బయటికి వెళ్ళేటువంటి మనసును వెనక్కు తీసుకురావాలి. ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు వెనక్కి తీసుకెళ్ళి అలా తన యొక్క స్వరూపమునందు స్థితమై ఉండేట్టుగా మనం ప్రయత్నం చేయగలగాలి. ఓకే అమ్మా, గుర్తు చెప్తా. ఇందులో ఉన్నటువంటి ఆత్మ అంటే ఎవరు? నేను. ఆత్మ అంటే నేను. అర్థం? నేను అంటే ఓనర్. ఈ శరీరానికి ఓనర్ ఎవరు? ఈ ఇంటికి ఓనర్ ఎవరంటే నేను. అంటే ఎవరింటికి వాళ్ళే ఓనర్, అవునా కదా? ఈ ఇంట్లో ఉండేటువంటి ఓనర్ కింద పనిచేయడానికి అసిస్టెంట్ ఉన్నారు. ఓనర్ ఎక్కడ ఉంటాడంటే రాజప్రసాదంలో ఉంటారు. ఒక రాజ్యంలోకి వెళ్ళామనుకో, మా రాజుగారు ఎక్కడ ఉంటారంటే లోపల ఎక్కడ అంతఃపురంలో ఉంటాడు. రాజు ఎక్కడ ఉంటాడు? అంతఃపురంలో ఉంటాడనమాట. మిగతా మంత్రులు కానీ లేకపోతే భట్టులు కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు? బయట ఉంటారు. ఇప్పుడు ఆయనకి సపోజ్ టీ కావాలనుకో, మా మంత్రికి చెబుతారు. మంత్రి ఏం చేస్తారు? భట్టుడికి చెబుతారు. భట్టుడు పోయి తీసుకొని వస్తారు. రాజు కదులుతారా? రాజుకి ఏమైనా పని ఉందా? కదలాల్సిన పని లేదు కదా. కదిలేదు ఎవరు? మంత్రులు కదులుతారు, భట్టులు కదులుతారు, సైన్యాధికి. ఆయన ఏం చేయాలన్నా కానీ ఆయన ఎట్టాలడమ్మా, ఆయన లోపలే కూర్చుంటాడు. వీళ్ళు పనిచేసే వాళ్ళే బయటికి వెళ్తుంటారు ఆయనకు కావాల్సిన. ఆయన మిగతా వాళ్ళందరితో కూడా డైరెక్ట్ అటాచ్మెంట్ పెట్టుకోడు. మంత్రితోటే డైరెక్ట్ అటాచ్మెంట్ పెట్టుకుంటాడు. ఎవరితో అటాచ్మెంట్ పెట్టుకుంటాడు? మంత్రితోటే అటాచ్మెంట్ పెట్టుకుంటాడు. ఇక మంత్రే చూసుకుంటాడు మిగతా సైన్యం మొత్తాన్ని, సైన్యాన్ని కానీ వాళ్ళందరినీ మిగతా అంతా ఆయనే చూసుకుంటాడు. ఈయనకి అంత పెద్ద అవసరం వచ్చేటువంటిదే ఏముండదు. ఓకే, ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఆయన యజమాని అయితే మంత్రి అంటే ఆయన కింద పనిచేసేవాడు. ఆయన కింద పనిచేసేవాడు ఇంకా తక్కువ వాడంటే భట్టుడు. అర్థమైందమ్మా? ఇప్పుడు లోపల మనం రాజు అయి ఉంటే మనం అసిస్టెంట్ ఎవరు? మంత్రి అంటే మనసు. మనకి ఇక్కడ ఎవరు? మనసు కింద పనిచేసేవాళ్ళు ఇంద్రియాలు. ఇంద్రియాలంటే ఇంకా లో లెవెల్. అసలు నా దగ్గరకే రావు. యజమాని అయినటువంటి నా దగ్గరకే రావు. నేను ఏదైనా చెప్పాలంటే ఎవరికి చెప్పాలా? మంత్రితోటే నా అటాచ్మెంట్, నా కాంటాక్ట్ అంతా మంత్రితోటే. అసలు నేను లోపల ఒకడు ఉన్నాడనే విషయమే తెలియనట్ల ఈ మనసు మొత్తం మంత్రే వెళ్తున్నాడు. అసలు రాజు ఎప్పుడూ కనపడలా. ప్రతి సందర్భంలో ఎవరు కనపడుతున్నారు? మంత్రే వస్తున్నారు. రాజు వచ్చినా కానీ ఉత్త కుర్చీలో కూర్చుంటాడు, సింహాసనం మీద ఇలా కూర్చుంటాడు. మొత్తం మంత్రే నడుపుకొని వస్తారు. మొత్తం ఇక్కడ కూడా ఆత్మ బయటికి ఎప్పుడూ రాదు. ఆత్మ ఎప్పుడూ లోపలే ఉంది. మొత్తం చక్రం తిప్పేది ఎవరు? మనసే చక్రం తిప్పుతుంది. ఇప్పుడు లోపల ఉన్నాయని చెప్పినట్లు బయట ఉన్నటువంటి మంత్రి వినాలా వద్దా? రాజుగారు చెప్పినట్టు మంత్రి వినాలా వద్దా? వినాలి కదా. అసలైతే అక్కడ రాజ్యంలో వింటారు. రాజ్యంలో రాజు చెప్పినప్పుడు మంత్రి వింటాడు. వినకపోతే ఏం చేస్తాడంటే ఆ మంత్రిని తీసేస్తాడు, ఇంకో మంత్రిని పెట్టుకుంటాడు. ఆ మంత్రిని తీసేసి ఇంకో మంత్రిని పెట్టుకుంటాడు. అవునా? కానీ ఇక్కడ ఉన్న మనకి మనసు ఉన్నాడు. మనసు అనే మంత్రి ఉన్నాడు. ఈ మనసు అనేటువంటి మంత్రి నేనేదన్నా చెప్తే వీడు వినలేదనుకో, మనం ఏం చేస్తున్నాం? వాడినే ఫాలో అవుతున్నావు. అసలు నేను చెప్పేది వాడు కూడా వింటలేదు. అసలు నేను ఉన్నట్టు కూడా వాడు గుర్తించట్లేదు. మొత్తం వాడే రాజ్యం మొత్తాన్ని ఏలుకొని వస్తున్నాడు. మరి లోపల నేననే వాడిని యజమాని ఒకడిని ఉన్నానని ఎంతమంది గుర్తించగలుగుతారు? యజమానిని చూసేవారెవరు? అసలు దీని ఓనర్ ఎవరో పట్టించుకునే వాళ్ళు ఎవరు? సాక్షిగా ఉండి సర్వాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి తనను గుర్తించేవారెవరు? తన్ను తానెరుగటే తత్వజ్ఞానం అన్నారు. వేదాంతం ఏమీ లేదు, ఆ లోపల ఉన్న యజమానిని గుర్తించాలి.
నేను యజమానిని తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నేను యజమానిని అని తెలుసుకోవాలి. దట్స్ ఆల్. తెలుసుకుంటే చాలు. నేను యజమాని నేను తెలుసుకొని ఆ దృఢమైనటువంటి స్థితిలో ఉంటే నీ అసిస్టెంట్ ఎందుకు మాట వినరు? అసిస్టెంట్ మాట వింటలేదంటే నువ్వు పవర్ వినియోగించట్లేదని అర్థం, నీవు చేతగాని వాడివని అర్థం. అవునా కాదా? నా మనసు నా మాట వింటలేదంటే ఏంటి అర్థం? నా కింద పనిచేసే నా గుమ్మస్తా నా మాట వింటలేదంటే ఏంటి అర్థం? అంటే గుమ్మస్తా గొప్పోడు అన్నట్ట, నువ్వు గొప్పోవడం అన్నట్ట? మరి గుమ్మస్తా వాడిష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు యజమాని ఎవరు? కర్త ఎవరు? 7 అయిన తర్వాత గుడికి వెళ్దాం, 9ంటికి వద్దాం, 8ంటికి వచ్చే 2 సీరియల్ తప్పిద్దామని ఎన్నిసార్లు చెప్పినా వీడు వచ్చిండు ఆ గుడికి? రాడు. లోపల ఉన్నాడు చెబుతున్నా, మా అమ్మగా నీకు దండం పెడతా పద పద అన్నా కానీ రాడు, కదలడు అన్నమాట. అక్కడే కూర్చోబెడతారు, శరీరాన్ని అక్కడే వాడు అనుభవిస్తున్నాడు. ఓకే, అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు చేస్తాను. ఒక చోట ఒక ఆయన ఒక షాప్ పెట్టాడు. షాప్ పెడితే ఆయన భోజనానికి వెళ్తూ ఉన్నాడు. భోజనానికి వెళ్ళేప్పుడు చెప్పాడనమాట, నేను భోజనానికి వెళ్తున్నా, నువ్వు ఇక్కడ కూర్చొని కదలొద్దు, నేను వచ్చేంత వరకు ఇక్కడ కూర్చొని ఇక్కడి నుంచి కదలొద్దు అని చెప్పాడు. భోజనానికి వెళ్ళింది. వచ్చేసరికి వాడు అక్కడ కూర్చోలేదు, వెళ్ళి ఎదురు షాప్ ఉంటే అక్కడ పోయి కూర్చొని ఆయనతో మాట్లాడుతాను. ఈయన వచ్చిన తర్వాత పిలిస్తే అప్పుడు వచ్చిండు, ఈయన వచ్చాక పిలిస్తే అప్పుడు వచ్చిండు. ఇప్పుడు వాడు గుమ్మస్తా ఈయన మాట విననట్ట? ఇప్పుడు ఈయన ఓనర్గా సరిపోడా? ఓనర్గా అయితేనే సరిపోడా? అంటే ఈయన చెప్పినట్టు వాడు వింటలేదు, ఏం చెప్పినట్టు వాడు ఏమిటలేదు. ఎందుకు వినట్లేదు? ఆ తేడా ఎక్కడొచ్చింది? నేను యజమాని అయినప్పుడు నేను చెప్పినట్లు నా అసిస్టెంట్ ఎందుకు వింటలేదు అంటే తేడా ఎవరిది? వాడిదే నాదే? ఆ లూజ్ ఎవరిచ్చారు? వాడికి ఆ లూజ్ ఎవరిచ్చారు? నేనే ఇచ్చేవాడికి కచ్చా. నువ్వు వాడు ఎప్పుడైతే చెప్పినట్లు వెనక వెళ్ళాడో వెంబటే పనిష్మెంట్ ఇచ్చానుకో, ఈసారి వెళ్తారా? నేను అశ్రద్ధ చేయటం వల్ల, నా యొక్క అసమర్థత చేత, నా యొక్క అశ్రద్ధ చేత, నేను సరిగ్గా వ్యవహరించినటువంటి కారణం చేత వాడు అలా వ్యవహరిస్తున్నాడు. లేకపోతే కూర్చోవంటే కూర్చోవద్దు. రమణ మహర్షి అలా కూర్చొని కదలకుండా 25 సంవత్సరాలు ఉన్నాడు. మనం గంట సేపు ఉన్నట్ల మన మనసు ఇదేందండి? ఆయన 25 సంవత్సరాలు ఆయన మనసును కదలకుండా ఉంచిందంట. అందుకని ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం కొండ చుట్టూ తిరుగుతున్నాం. ఆయన చుట్టూ కొండ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాం అంటే మనం చేయలేని ఆయన చేశాడని, మనం సాధించలేని ప్రగతి ఆయన సాధించాడని. అక్కడికి వెళ్తే ఏమి నేర్చుకోవాలా? గిరి ప్రదక్షిణ చేస్తే లేకపోతే సమాధి కాడ దర్శనం చేసుకుని ఇక అయిపోయింది బా. అందుకే పోయింది. ఏమి సాధించినట్టు? అక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళాము, ఎందుకు వచ్చాము, ఏమి సాధించినట్లు అంటే అంత లెక్క వెళ్ళి కూడా ఇంద్రియ నిగ్రహం సాధించకపోతే ఎందుకు వెళ్ళినట్టు? ఆ మహాత్ముడిని దర్శించుకోవడం వల్ల నీకు కలగాల్సిన ప్రయోజనం కలగకపోతే ఆ యాత్రకు వెళ్ళిన డబ్బులు దండగే కదా. హిమాలయాలకు వెళ్ళి చూస్తే మళ్ళీ మన చరిత్రలు మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే ఎందరో లక్షల మంది ఋషులు, వేలు కూడా కాదు, కొన్ని లక్షల మంది ఋషులు దీన్ని సాధించారు. మనసుని కట్టివేశారు. కట్టాల్సింది దేన్ని? మనసుని. వేదాంతంలో సాధన లేదమ్మా. సాధన మొత్తం ఉంది ఎవరికి? ఇంద్రియాలకు, మనసుకే. మనసు ఇంద్రియాలు కంట్రోల్లో ఉంటే మోక్షం వచ్చినట్టే. పతంజలి యోగ సూత్రాల్లో డైరెక్ట్గా దైవాన్ని గురించి చెప్పలేదమ్మా. డైరెక్ట్గా దైవాన్ని గురించి ఏం చెప్పలేదు. ఏమని చెప్పారంటే నీ యొక్క యోగ చిత్తవృత్తి, నీ యొక్క చిత్తంలో ఉన్నటువంటి వృత్తులన్నీ కంట్రోల్ అవుతాయి. నీ చిత్తవృత్తులన్నీ కంట్రోల్ అవుతాయి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే, మనో నిగ్రహం కలిగి ఉంటే ఆటోమేటిక్గా నీకు దైవ దర్శనం అయిపోయింది. ఎందుకు? ఎప్పుడైతే నిశ్చలమైనటువంటి మనసు, నిగ్రహింపబడినటువంటి మనసు దైవాన్ని దర్శించగలుగుతుంది. ఒక తొట్టిలో నీళ్లు పోసామమ్మా, పైన చంద్రుడి యొక్క ప్రతిబింబం ఉంది.
ఓ పిల్లవాడు వచ్చి కర్ర తీసుకొని ఇట్లా ఇట్లా గట్టిగా తిప్పాడనమాట నీళ్ళని. ఇప్పుడు చంద్రుడు కనిపిస్తాడా? చంద్రుడు ప్రతిబింబం పైన కనిపించదా? వాస్తవంగా అయితే కనిపించాలి, కానీ ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? నీళ్లు వేగంగా తిరగటం వలన ప్రతిబింబం కనపట్టలేదు. అయితే కాసేపు అయిన తర్వాత నీళ్లు వాటంతటవే నిశ్చలత్వానికి వచ్చినాయి. ఆ కదలటం ఆగిపోయింది. ఎప్పుడైతే నీళ్లు కదలటం ఆగిపోయిందో ఇప్పుడు ప్రతిబింబం కనిపిస్తా లేదా? చిన్నపిల్లగాడికి కూడా కనిపిస్తుంది. చిన్నపిల్లగాడికి కూడా ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు చేయాల్సిందేంటి? నీళ్లను నిశ్చలం చేస్తే చాలు. నీళ్లను నిశ్చలం చేస్తే చాలు. ఇప్పుడు మనం ఇక్కడ సాధన దేనికి చేయాలి? మనస్సుకి. మనస్సు పరుగెత్తకుండా, మనస్సు పరుగులు తీయకుండా, మనస్సును నిశ్చలంగా వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. మనసును ఏం చేయాలా? నిశ్చలంగా ఒక చోట కదలకుండా ఉండేట్టుగా చేయగలిగితే చాలు, సాధన పూర్తయినట్టే. సాధన పూర్తి. ఎన్నిసార్లు బయటకు వెళ్తే అన్నిసార్లు వెనక్కి తీసుకురావాలి మనసుని. ఇది ఎన్నిసార్లు బయటకు వెళ్తే అన్నిసార్లు, ప్రతిసారి కూడా దాన్ని వెనక్కి తీసుకొని వచ్చి మళ్ళీ లక్ష్యమనందే దాన్ని కేంద్రీకృతం చేసి ఉంచితే చెయ్యంగా 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 ఒకానొక నాటికి ఆ లక్ష్యమనందు కేంద్రీకృతమై స్థిరత్వం ఏర్పడుతుంది. అప్పుడు మనకు స్వరూపానుభూతి కలుగుతుంది. స్వరూపానుభూతి కలగాలంటే శరీరాన్ని చూడటం కాదు, శరీరంలో ఉన్నటువంటి చైతన్యమునందు స్థిరత్వం కావాలన్నమాట. అర్థమైందమ్మా? అలాంటి స్థితి పొందేందుకు ప్రయత్నం చేయాలి. ఇందాక చెప్పాక ఒక ఆయన సాధన చేయటానికి అందరినీ కూర్చోబెట్టాడు. 100 మంది కూర్చున్నారు ధ్యానం చేయటానికి. 100 మంది ధ్యానం చేయటానికి కూర్చున్నారు. ఆయన గారు ధ్యానం చేసేప్పుడు ఏమని చెప్పాడంటే, నాయన మీరు ధ్యానం చేసేప్పుడు నల్ల పిల్లిని చూడొద్దు అన్నాడు. మీరు నల్ల పిల్లిని ఆ ధ్యానం చేసే మధ్యలో నల్ల పిల్లి వస్తే మాత్రం రాని మాకండి, అది వస్తే మీకు ధ్యానం కుదరదు అన్నాడు. అసలు వీడు పుట్టాక అసలు నల్ల పిల్లినే చూడలేదు, నల్ల పిల్లినే ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే గురువుగారు నల్ల పిల్లిని చూడొద్దననుకో రకరకాల నల్ల పిల్లులన్నీ కూడా లోపల నుంచి దూక్కొని వస్తున్నాయి మనసులో నుంచి. ఎందుకు? ఆయన వద్దన్నాడు కాబట్టి వీడికి చూడబుద్ధి అవుతుంటుంది అన్నమాట. అది ఎవరి లక్షణం? మనసు లక్షణం. మనసుకు మనం ఇచ్చినటువంటి అలుసు ఏమంటారు? మనసుకి మనం ఇచ్చినటువంటి అలుసు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూషన్ అమ్మ. విద్యాప్రకాష్ నంది గారు చెప్పింది అనమాట. మనస్సు మనల్ని ఎలా వశపరుచుకున్నది అనే దానికి మహాత్ముడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ మీరు వినే ఉండొచ్చు, అయినా మళ్ళొకసారి గుర్తు చేస్తా. ఒకరోజు ఒక కుక్క ఒక మిఠాయి కొట్టు కాడికి వచ్చిందంట. మిఠాయి కొట్టు అక్కడ ఉంటే అంత దూరంలో నిల్చొని కొట్టుకెళ్ళేది వస్తుంది, కొట్టులో ఉన్న ఆయనకి వెళ్ళేది వస్తుంది. ఆయన అనుకున్నాడు, అయ్యో మరి కొట్టుకాడికి వచ్చింది కదా ఉత్తగేం మొత్తం అని చెప్పి షాప్ మూసేసేప్పుడు ఆ కొద్దిగా మిఠాయి తీసుకొచ్చి దానికి పెట్టిండు. 8 మిఠాయి పెడితే తిని ఆ కొట్టుకాడే పడుకుంది. మళ్ళీ తెల్లారి ప్రొద్దుటే కూడా 8 మళ్ళీ అక్కడికే వచ్చి నిల్చుంది. అయ్యో మళ్ళీ వచ్చింది కుక్క అని చెప్పి మళ్ళీ కొద్దిగా మిఠాయి పెట్టిండు. మళ్ళీ అక్కడే ఉండిపోయింది అనమాట. ఈయన రోజు మిఠాయి పెడుతుండు. అది ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి వచ్చేది, ఇప్పుడు కొట్టు ముందే ఉంది. ఈసారి ఒక వారం రోజులు అయిన తర్వాత ఆయన వెనకపోతే ఆయన ఏమనుకుండంటే, అయ్యో మనం మిఠాయి పెట్టిన కుక్కే కదా నా మిఠాయి వస్తుందిగా అని చెప్పి ఇంటి దాకా రానిచ్చిండు. అది ఇంటి దాకా వచ్చి కాంపౌండ్ వాళ్ళ బయట ఉంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ కాంపౌండ్ వాళ్ళ కాడికి ఆయన తీసుకొచ్చి పెడుతుంటే మళ్ళీ ఒక వారం గడిచిన తర్వాత ఆ కాంపౌండ్ వాళ్ళు దాటి లోపలికి వచ్చింది. లోపలికి వస్తే ఏమనుకుంటే మన కుక్కే కదా, మనమే పెట్టే కుక్కే కదా అని చెప్పి లోపలికి రానిచ్చి లోపల పెడుతుండు. అక్కడ కాంపౌండ్ వాళ్ళ లోపల ఒక అరుగు ఉంటే ఆ అరుగు మీద రోజు పెడతాను తిన్నాడు. తర్వాత ఆయనకి హాల్లోకి వచ్చింది. ఇంకొక వారం రోజులు అయిన తర్వాత హాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇల్లంతా తిరుగుతుంది. బెడ్రూమ్లోకి తిరుగుతుంది, కిచెన్లోకి తిరుగుతుంది, డైనింగ్ హాల్లో తిరుగుతుంది, హాల్లోకి తిరుగుతుంది, ఇల్లు మొత్తం తిరుగుతుంది. ఇప్పుడు దానికి స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చేసినాయి. ఇప్పుడు పొమ్మన్నా పోవటం లేదు. ఈయన పెట్టినా పెట్టకపోయినా అక్కడే ఉంటుంది.
ఈయన పెట్టినా పెట్టకపోయినా అక్కడ దానికి ఒక బలం దొరికింది. ఆ బలహీనుడి యొక్క బలం దానికి దొరికింది. సరే ప్రేమే అనుకోండి, ఏదో సంథింగ్, అది అక్కడ అమిరిపోయింది. ఒక్కరోజు అది తిన్న తర్వాత మంచం ఎక్కి పడుకుంది. నిద్ర వచ్చింది. షేటుగారు లేరు. 8ంటికి ఆ షేటుగారు వచ్చేది. అప్పుడు దాకా కింద పండుకోవాలని బెడ్రూమ్ మీద పడుకుంది. బెడ్ మీద పడుకున్న తర్వాత అదే టైంలో దానికి వామిటింగ్ అయింది. మొత్తం మంచం నిండా వామిటింగ్ చేసుకుంది. ఇలా రోజు డిస్టర్బ్ చేస్తుంది. అది రోజు డిస్టర్బ్ చేస్తుంది. కొట్టినా పోవట్లేదు, తిట్టినా పోవట్లేదు, ఏం చేసినా పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు? అసలు వీడి కుక్కాడిది ఇంతకుముందు 3 నెలల క్రితం వీడు కుక్కే లేదు. ఇప్పుడు ఒక కుక్క వచ్చి నీ మంచం మీద పడుకుందంటే అది ఎవరి కారణం? కుక్క దానంతరం అది వచ్చిందే, మనం రానిస్తే వచ్చిందా? మనమేగా రానిచ్చింది, మనమేగా సినిమా చూపెట్టింది, మనమేగా చీరలు కొనిపెట్టింది, మనమేగా ప్లాట్లు కొనిపెట్టింది, మనమేగా కార్లు కొనిపెట్టింది, మనమే కదా బిర్యానీలు కొనిపెట్టింది. ఇవన్నీ కొనిపెట్టి ఇవన్నీ దానికి అలసిచ్చింది ఎవరు? ఇన్ని సంవత్సరాల నుంచి పెట్టి ఇవాళ నేను పెట్టనంటే, ఇవాళ నేను లడ్డూ పెట్టనంటే, ఇవాళ నేను బిర్యానీ పెట్టనంటే, ఇవాళ కారులో తిప్పనంటే, ఇవాళ నేను నగలు కొన్నంటే, ఇవాళ నువ్వు కష్టపడి పని చేయాలంటే అది ఎలా పని చేస్తుంది? ఇంత అలసిచ్చి ఇంత దానికి చనువిచ్చిన తర్వాత మన నెత్తికెక్కి కూర్చొని ఇప్పుడు అది డ్యాన్స్ చేస్తుంది. 52 సంవత్సరాలు నాకు. 52 సంవత్సరాల నుంచి దానికి అలసిచ్చి దాన్ని సొక్కపెట్టి దీంట్లో రాజ్యంగా దాన్ని నాట్యం చేయిస్తూ ఉంటే ఇవాళ నేను ఆహార నియమాలు, నాకు షుగర్ వచ్చిందని, బీపీ వచ్చిందని చెప్పి, కిడ్నీ ప్రాబ్లం అని, థైరాయిడ్ ప్రాబ్లం అని చెప్పి నువ్వు అది కంట్రోల్లో ఉండాలి, ఇది కంట్రోల్లో ఉండాలంటే అది ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మనం ఇచ్చినటువంటి చనువు అక్కడ ఆయన కుక్కకు చనివేయటం కాదు, ఇక్కడ మనం దీనికే మనసుకే చనివిచ్చినాం. ఇవాళ మిల్లెట్స్ తినమంటే తింటుందా? ఇది చపాతీలు తినమంటే తింటుందా? ఇవాళ పచ్చి కూరగాయలు తినమంటే తిన్నంటుంది. ఇన్ని రోగాలకు కారణం ఆ 3 అంగుళాల నాలుకేక. మనిషికి ఇన్ని వ్యాధులు రావడానికి కారణం నాలుకను జయించలేకే కదా. దానికి కారణం మనసు అలా చేయడానికి కారణం నేను సెల్ఫ్ కంట్రోల్ లేకపోవటం చేత, నన్ను నేను నియంత్రించుకోలేకపోవటం, సెల్ఫ్ డిసిప్లిన్ లేని కారణం చేత, నాకు స్వయం క్రమశిక్షణ లేనటువంటి కారణం చేత, నా మనసు అదుపు తప్పడం చేత, నా ఇంద్రియాలు అదుపు తప్పడం చేత నేను ఇన్ని దుఃఖాలు పొందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నన్ను ఎవరు బాగా చేయాలా? ఇక్కడ వేరే ఎవరో వచ్చి మనల్ని బాగు చేయరు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇక్కడ ఎవరో వచ్చి నన్ను ఉద్ధరిస్తారు అంటే కరెక్ట్ కాదు. 6వ అధ్యాయంలో పరమాత్మ చెప్తారమ్మా, ఉద్ధరేద్ ఆత్మానాత్మానం ఆత్మానం అవసాదేత్. ఎవరిని వారే ఉద్ధరింప చేసుకోవాలి. ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరిస్తారనుకోవటం సరికాదు. శాస్త్రాలు కానీ, సద్గురువులు కానీ, మహాత్ములు కానీ మార్గాన్ని చూపిస్తారు తప్ప నడవవలసింది మాత్రం మనమే, ఆచరించాల్సింది మాత్రం మనమే. మనల్ని మనమే మార్చుకోవాలి, మనంతర మనమే ఆచరణ కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ కుక్కను కంట్రోల్ చేయగలుగుతాం. కుక్క అంటే మనసుని. ఇప్పుడు ఆయన ఏం చేశాడు అంటే ఇన్ని రోజులు ఇచ్చిన ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి, దానివల్ల ఇబ్బంది కలిగినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నా ఆయన పెద్ద కర్ర తీసుకున్నాడు, ఇంట్లో బయటికి వెళ్ళగొట్టిండు. ఇప్పుడు ఎక్కడ చేసిండు? బయటికి వెళ్ళగొట్టిండు. బయట కాంపౌండ్ బయటే ఉంచిండు. మళ్ళీ వస్తుంది, వచ్చిన ప్రతిసారి కొట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కొట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏం చేసిందని, లోపలికి వస్తే కొడతాడని దానికి అర్థమైంది. ఇప్పుడు వస్తే బయటికి వెళ్తే లోపల ఉన్న యజమాని అరుస్తాడేమనేటువంటి జ్ఞానం మనం దానికి కలిగిస్తే, ఇందులో ఉన్నటువంటి యజమాని మనం ఇంద్రియాల వెంట పరుగులు తీస్తే లోపల ఉన్నోడు ఊరుకోడు, మన యజమాని మనల్ని ఊరుకోడు అనేటువంటి జ్ఞానం దానికి కలిగిస్తే వెళ్తారా బయటికి? వెళ్ళడు. మరి ఆ పని మనం ఎప్పుడు చేస్తాం? మనం మోక్షాన్ని పొందాలనుకున్నప్పుడు. ఎప్పుడు చేస్తాం? మనం మోక్షాన్ని పొందాలనుకున్నప్పుడు మాత్రమే మన మనసును, ఇంద్రియాలను కంట్రోల్ చేయాలనుకుంటాం తప్ప లేకపోతే మనకేం పనమ్మా? మిగతా లోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇవన్నీ అవసరమా? వాళ్ళకేం అవసరం ఇవన్నీ? ఎవరికి చెప్పారు భగవద్గీతలో పరమాత్మ?
మోక్షాన్ని పొందాలనేటువంటి తపన ఉన్నటువంటి వాడికి మాత్రమే, మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇవి వర్తిస్తాయి అని సూచించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం కూడా ఇలా నడుచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చిన్న ఎగ్జాంపుల్స్ 2 గుర్తు చేసుకుందామమ్మా. విద్యాప్రకాష్ నందగిరి వారు గుర్తు చేసినటువంటివే. ఒక ఆయన ఇంట్లో దీపం వెలిగించాడు. ఇంటి చుట్టూ ఉన్నటువంటి కిటికీలు దర్వాజాలు అన్నీ బంద్ చేసి వచ్చిండు. ఎదరగా ఒక సింహద్వారం ఉంది కదా, అదొక్కటే తెరిచిపెట్టిండు అనమాట. అన్నీ వేసి వచ్చా కదా, ఇది ఒక్కటే కదా, వేయకపోతే ఏమైతుంది అని చెప్పి నట్టింట్లో దీపం వెలిగించి పెట్టిండు. ఉంటుందా? అసలు గాలి వచ్చేదే ఇట్టించి. ఇప్పుడు దీపం ఉంటుందా? అడిగితే అంటాడు, నేను అన్నీ మూసేసండి, అన్ని తలుపులు మూసేసి అన్ని కిటికీలు మూసేసి అన్నాడు. కానీ ఒక్కటేగా తెరిచించింది, ఒక్కటి చాలు, మనల్ని పడేయటానికి ఒక్కటి చాలు. ఇదే ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్పాడు. దొంగోడు వచ్చిందంట. ఎవరో చెప్పారంట, మన ఏరియాలో దొంగలు పడుతున్నారంట, జాగ్రత్తగా ఉండాలని చెప్పారంట. ఈయన కూడా అంతే అనమాట. అన్ని తలుపులు వేసి వచ్చిండు, అన్ని కిటికీలు వేసిండు, ఆ ఒక్కటే వేయలేదనమాట. ఎదరగుండేటువంటిది ఒక్కటే వేయలేదనమాట. అన్నీ వేసినగా ఏముంది, ఆ ఒక్కటే వేయకపోతే ఏముంది, వాడు దాంట్లో వస్తారా అనుకున్నంట. మరి వాడు చెక్ చేసి కూడా ఏది వేసారు ఏది వేయలేదని. దొంగోడు వస్తారా రాడా? వస్తాడు, పడేస్తాడు. దొంగోడు మొత్తం. అలాగే మనం కూడా ఎన్ని నిగ్రహించాలని చెప్పారు? ఇంద్రియాలు 5. 4 నిగ్రహించి 1 నిగ్రహించకపోయినా కానీ, చెవులు నిగ్రహించి, కళ్ళు నిగ్రహించి, ముక్కు నిగ్రహించి, చర్మాన్ని నిగ్రహించి, నాలుకను నిగ్రహించకపోతే చాలు. పోనీ నాలుకను నిగ్రహించి చర్మాన్ని నిగ్రహించకపోతే, ఏ ఇంద్రియాన్ని నిగ్రహించకపోయినా కానీ మళ్ళా మనం ఆ దుఃఖాన్ని పొందేటువంటి పరిస్థితి, మళ్ళా మనం ఈ యొక్క విషయ సుఖాల యొక్క సంసార వలయంలో చిక్కుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి పరమాత్మ చెప్పినట్లుగా మనం ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే నెక్స్ట్ 59వ శ్లోకంలో ఏం చెప్తారు అంటే, ఇంద్రియాలను నిగ్రహిస్తే సరిపోతుందా సాధన అని చెప్తారు. ప్రశ్న వేస్తారు. ఇంద్రియాలను నిగ్రహిస్తే సాధన పూర్తయినట్లేనా అని అడుగుతాం కదా. ఇంద్రియాలను నిగ్రహిస్తే సాధన పూర్తి కాదు, ఇంకో సాధన చేయవలసి ఉంది. అది పూర్తి చేసినప్పుడు మాత్రమే మనకు కంప్లీట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని 59వ శ్లోకంలో చెప్తారు. నెక్స్ట్ వచ్చే వారం దాన్ని గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే మనసును ఇంద్రియాలను కంట్రోల్ చేసినా కానీ సాధన పూర్తి కాదట. మనసు ఇంద్రియాలను కంట్రోల్ చేసినా కానీ సాధన పూర్తి కాదంట, ఇంకేదో చేయాలంట. అదేంటో వచ్చే వారం తెలుసుకోదు. ఇప్పుడు ఏం చేసినావు? మనసుని ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటే చాలనుకున్నావు. కానీ మనసుని ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటే కూడా చాలదట, ఇంకేదో చేయాలట. అదేంటో వచ్చే వారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 59వ శ్లోకం. దయతల సద్గురు ప్రభు మహారాజు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.